హాయ్, ఇంకా వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేసి ఒక కామెంట్ అనేది తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి ఇతర సోషల్ మీడియా గ్రూప్లో కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి. భారతీయులకు ఒక పండగ లాంటి వార్త, ఒక శుభవార్తను నేను ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నా. భారతీయులంతా కూడా పండగ చేసుకునే టైం వచ్చింది. ఇప్పటికే ప్రపంచంలో మొదటి 5 ఆర్థిక వ్యవస్థల్లో మనం కూడా చేరిపోయాము. ఇప్పుడు భారత్కి ఇంకొక గుడ్ న్యూస్ కూడా వచ్చింది. ఇప్పటిదాకా మనం ప్రపంచంలో వివిధ దేశాల నుంచి దాదాపు ఏడాదికి 232.5 మిలియన్ మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటున్నాం ప్రతి ఏటా కూడా విదేశాల నుంచి. అంటే మన దిగుమతుల్లో దాదాపు 80% ఈ ఆయిల్కే పోతుందన్నమాట. అయితే రష్యాతో పాటు సౌదీ అరేబియా, యూఏఈ, తర్వాత అమెరికా ఇలాంటి దేశాల నుంచి మన దిగుమతులు అయితే ఉంటున్నాయి. అందుకోసం మనము దాదాపు $135 బిలియన్ మన విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు పెడుతున్నాం. బోల్డ్ అంత డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి మనకి. అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే అండమాన్ నికోబార్ దీవుల దగ్గర భారీగా ఆయిల్ నిక్షేపాలు అనేవి బయటపడ్డాయి. ఇది చాలా నిజంగా ప్రతి భారతీయుడు కూడా పండగ చేసుకోవాల్సినటువంటి దినం అనమాట, ఈ రోజు అనమాట. అండమాన్ సముద్రంలో జరిపినటువంటి డ్రిల్లింగ్ పరీక్షల ప్రకారం అక్కడ $20 ట్రిలియన్ విలువైనటువంటి ఆయిల్ రిజర్వ్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఈయన పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు నిన్న. $1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. అంటే ఇప్పటి డాలర్ విలువ ప్రకారం లెక్కిస్తే మనకి $20 ట్రిలియన్ అంటే దాదాపు 1700 లక్షల కోట్ల రూపాయల కిందకి వస్తుందన్నమాట. కమర్షియల్గా కొన్ని నిల్వలు బయటకు తీస్తే కానీ ఇంకా ఎంత ఉంటుంది, ఎంతవరకు ఆయిల్ నిక్షేపాలు ఉంటాయి అనేది మాత్రం తెలీదు. ఇప్పుడే ఇంకా పూర్తి స్థాయిలో అయితే లేదు. ఇప్పుడైతే ప్రాథమికంగా వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఇది. అండమాన్ సముద్రంలో ఈ ప్రాంతము భారత ఈశాన్య భాగంలో బంగ్లాదేశ్, మయన్మార్ మధ్య ఉన్నటువంటి ఒక ఆఫ్షోర్ ప్రాంతం అనమాట. ఇది భారత్కు మాత్రమే కాకుండా మయన్మార్కి కానీ, థాయిలాండ్కి కానీ, ఇండోనేషియా కానీ వీటన్నిటికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అయితే ఈ ఆయిల్ నిల్వలు కనుక్కున్న ప్రాంతం మాత్రము కంపల్సరీగా భారత భూభాగానికి చెందని చెప్పేసి ఈయన పెట్రోలియం మంత్రి చెప్పారు. ఈ ప్రాంతంలో ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ కార్పొరేషన్ కానీ, న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ కానీ, ఓఐఎల్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ కానీ ఈ 2 సంస్థలు కూడా కొన్ని ఏళ్లుగా భూ ప్రకంపనల ఆధారంగా వస్తున్నటువంటి దాని ప్రకారం ఒక సర్వేలు అనేవి కండక్ట్ చేసి ఈ మధ్య అండమాన్లో ఆఫ్షోర్ బ్లాక్స్లో డ్రిల్లింగ్ ప్రక్రియ కూడా మొదలుపెట్టారన్నమాట. అసలు అన్ని నిల్వలు ఎలా వచ్చాయని అంచనా వేస్తారని, ఎన్ని నిల్వలు ఎట్లా వచ్చినాయి మనం ఎట్లా చెప్తాము అని అంటే దానికి సంబంధించిన డౌట్ని క్లారిఫై చేసే ప్రక్రియ నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం అండమాన్ సముద్ర ప్రాంతాల్లో ఆయిల్ రిజర్వ్ విలువ $20 ట్రిలియన్ ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అయితే ఇది అంచనా మాత్రమే, ఎందుకంటే ఇంకా పూర్తి డేటా అనేది లభించలేదు. ఈ అంచనాలను సీస్మిక్ సర్వేలతో పాటు గతంలో ఉన్నటువంటి అండమాన్ సముద్రంలో నిర్మించిన డ్రిల్లింగ్ ఫలితాల ఆధారంగా మాత్రమే వీటిని డిసైడ్ చేశారు. 1980లో ఓఎన్జీసీ డ్రిల్ చేసినటువంటి ఒక వెల్ నుంచి ఒక చిన్న మొత్తంలో గ్యాస్ అనేది బయటపడింది. ఆ తర్వాత కొన్ని డిస్కవరీలను బట్టి ఈ ప్రాంతాల్లో భారీ ఆయిల్ నిల్వలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి అంచనాకైతే వచ్చారు. $20 ట్రిలియన్ ఆయిల్ రిజర్వ్ అనేది రికవరీని బట్టి ఉండొచ్చు, మనకి చేసే రికవరీని బట్టి ఉండొచ్చు. గతంలో అంటే 2013-14లో అండమాన్లో ఒక 6 బావులకి డ్రిల్ చేశారు, 6 వెల్స్ని డ్రిల్ చేశారు, కానీ పెద్దగా అది వర్కౌట్ కాలేదన్నమాట. అందుకే ఈ అంచనాలు ఖచ్చితమైనవి కాకుండా భవిష్యత్తు డ్రిల్లింగు, జియాలజికల్ స్టడీస్ మీద అనేది ఈ $20 ట్రిలియన్ విలువైనటువంటి నిక్షేపాలు ఉన్నాయా లేదా అనేది అప్పటికి బయటపడుతుంది. అయితే ఈ భారీ రిజర్వ్ నుంచి ఆయిల్ మార్కెట్లోకి రావడానికి, తర్వాత మనము భారత్ను ఆయిల్ దిగుమతులు బయట నుంచి దిగుమతులు తగ్గించుకోవడానికి కానీ వీటన్నిటికి కూడా మనకి కనీసం 5 నుంచి 10 ఏళ్ళు పట్టే అవకాశం ఉంది. అంటే అండమాన్లో పూర్తి స్థాయిలో ఆ నిల్వలన్నీ మనకి రావడానికి 5 నుంచి 10 ఏళ్ళ టైం అయితే పడుతుందని అంటున్నారు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, డ్రిల్లింగ్ పనులు కావాలి, అక్కడ బావులు నిర్మించాలి, రిగ్గులు వేయాలి, ఇలాంటివన్నీ టైం పడతాయి. ఈ రిజర్వులు ఎంత అనేది ఇంకా ఓఎన్జీసీ అయితే అఫీషియల్గా స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు పెట్రోలియం మంత్రి మాత్రమే ఇచ్చారు. బహుశా ఆయన ఓఎన్జీసీ చెప్పకుండా అయితే ఆయన చెప్పరు కాబట్టి అది కూడా కరెక్టే అయి ఉండొచ్చు. భారత్లో ప్రస్తుతం 4 ప్రాంతాలు, అంటే మహానది లో ఏరియా ఒకటి, అండమాన్ సముద్రం ఒకటి, తర్వాత బెంగాల్ తీరం ఒకటి, కేరళ కొంకణ్ తీరంలో ఒకటి, దాదాపు 22 బిలియన్ బ్యారెల్స్కి పైగా ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి. గతంలోనే అంతర్జాతీయ నివేదికలు కూడా చెప్తాయి అనమాట. అండమాన్లో $20 ట్రిలియన్ నిల్వలు కాకపోయినా కనీసం 1 నుంచి 2 ట్రిలియన్ విలువైన ఆయిల్ నిక్షేపాలు దొరికినా కూడా భారత్ పంట పండినట్టే అంటున్నారు. అంతకంటే మించి ఇంకా అసలు చాలా మనం విదేశీ మారక ద్రవ్యాన్ని చాలా తక్కువ ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది బయట. పైగా మనం ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థలో ఇంకా ముందుకు దూసుకుపోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. అమెరికా పక్కన, రష్యా పక్కన మనం ఉండగలుగుతాం, మనం పైకి పోగలుగుతాం మనము అని అంటున్నారు. ఈ ఆయిల్ నిక్షేపాలు దొరకడం మీద మీ ఒపీనియన్ ఏంటి? మీ హ్యాపీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి? మన భారతదేశము 1700 లక్షల కోట్ల
కోట్ల రూపాయలు అంటే $20 ట్రిలియన్ అంటే ఆ మేరకు మనకు రిజర్వ్ లభిస్తే మనం ఎలా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు అని చెప్పేసి మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. దయచేసి మన వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.